ప్రజలు మనం ఒకటి ఆలోచించాలి. ఈ ప్రతి ఒక్కరు వచ్చి ఏ పని చేయనోడు కూడా మళ్ళీ వచ్చి అసలు మనలో ఎడ్డోళ్ళు అనుకుంటాలో పిచ్చోళ్ళు అనుకుంటాలో ఏం అర్థమవుతలేదు. కానీ ప్రతి ఒక్కడు చెయ్యని ప్రభుత్వం, ఒక్క పైసా పని చేయని ప్రభుత్వాలు కూడా వచ్చి మళ్ళీ నేను అది బీకుతా, ఇది పొడుతా, మళ్ళీ కట్ట కడతా, మోపులు ఎత్తుతా అని ఎందుకు చెప్తాలో అస్సలు అర్థమవుతలేదు. వాళ్ళ పదవుల కోసం తప్ప మనకేదో పీకి పొడతామని కాదు. ఒకటి ఆలోచించండి. ఒక ఆసుపత్రి, స్కూళ్ళు ఇవి ఒక్కటి ఉచితం ఇచ్చి టాలెంట్ ఉన్న యువతకు మనిషికో 5 లక్షలు ఇచ్చి పుణ్యానికి ఇయ్యంరా బాబు, దాని వడ్డీ రేటు కాకపోతే బయటికంటే తక్కువ ఇస్తామంటే ప్రతి ఒక్కరు కట్టుకోరా? ఈ పుణ్యానికి ఇస్తామని ఎందుకు అలవాటు చేయాలి ఈ దరిద్రులు? కాబట్టి ఈ దరిద్రులను మనము ఇంకా నమ్మడం బంద్ చేయాలి. ఫస్ట్ రాగానే నాకు హాస్పిటల్ స్కూలు ఫ్రీగా ఇచ్చి ఈ రైతులకు కూడా 5,000 10,000 ఇవ్వకున్నా పర్లేదు, కానీ వాళ్లకు ఆ పిండి బస్తాలు కొనే దగ్గర 1,500 2,000 ఉన్న దాన్ని కూడా 500కో 300కో ఇస్తే అది సరిపోదా? అసలు ఎవరు దొబ్బుతుళ్ళు, ఎవరు తింటుండ్రు? వ్యవసాయం చేసేటోళ్ళు ఎక్కువ శాతం కౌలు రైతులే ఉన్నారు. ఆ కౌలు రైతులకు చెందుతలేవు. భూమి ఉన్న రైతుకు ఆయన కౌలుకి ఇస్తాడు, ఈ కౌలు పైసలు తీసుకుంటాడు, ఇవన్నీ తీసుకుంటాడు. ఇలాంటి దరిద్రాన్ని మనం పెట్టుకొని ఇంకా వీళ్ళు చెప్పే దరిద్రమైన మాటలు, మేము అది చేస్తాం, అది బీకుతాం, ఇది పొడుతాం, మేము వస్తే ఇక అప్పుడంటే అదో జరిగింది, ఇప్పుడు మాత్రం కట్టలు మోపులు పెద్ద మంచి మోపులు ఎత్తాం, మీకు కట్టలు కట్టి పీకిస్తామని చెప్తే ఎంతవరకు నమ్మాలి? ఒకసారి ఆలోచించి ఈ దరిద్రులను నమ్మడం మాత్రం మనం ఇక ఆపేద్దామని నా యొక్క చిన్న నమ్మకం. ఈ పథకాలు ఎప్పుడు అవి ఇవి కాదు, ఫస్ట్ టాలెంట్ ఉన్న వాళ్ళకు ఇచ్చి కట్టమనాలి. బయటికంటే తక్కువ వడ్డీ, కాకపోతే కట్టకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం, అవసరమైతే ఇళ్ళకు తాళం వేస్తాం. ఇలాంటివి పెడితే ప్రజలకు భయం ఉంటుంది, యాక్టివ్నెస్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ మజ్జుగాలు కాకుండా తయారయ్యే అవకాశం ఉంటుంది. వాడేదో ఇస్తే మనమేదో కావాలని మనం ముందుకు పోతే వాడు మనలో జాస్తాండ 1000 రూపాయలు ఇచ్చి వాడు సంవత్సరం అంతా మనలో జాదినంత చెప్పుకుంటాడు. అలాంటిది మనకు అవసరమా? ఇన్ ఫ్యూచర్లో అందరినీ మజ్జుగాలని చేయనీకే ఈ ప్రభుత్వాలు ఈ పథకం పెడుతుందని నా యొక్క నమ్మకం. దయచేసి ఇది చూసి మీరు ఎలాంటి కామెంట్ చేస్తారో దయచేసి నేనైతే అందరూ పాజిటివ్గా తీసుకుంటారని నేను ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.